రెగ్యులర్‌గా యేసుకునే దోస పిండిలా కాకుండా ఇలా హెల్తీగా ట్రై చేయండి. ఒక గ్లాస్ పెసర్లకి 2 గ్లాసుల రాగులు తీసుకోండి. అలాగే హాఫ్ గ్లాస్ కినువ. నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక గ్లాస్ మినపప్పు వేసుకుంటున్నాను ఇక్కడ నేను. అలాగే మెంతులు ఒక స్పూన్, 2 స్పూన్లు శనగపప్పు, అలాగే రైస్ హాఫ్ గ్లాస్ కంటే కూడా చాలా తక్కువ వేస్తున్నాను. ఒకవేళ డైట్‌లో ఉన్న వాళ్ళైతే రైస్ పూర్తిగా స్కిప్ చేసేయొచ్చు. లేదా బ్రౌన్ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మంచిగా 3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 4-5 అవర్స్ మంచిగా నానబెట్టేసిన తర్వాత గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు పిండిని మంచిగా ఫర్మెంట్ అవ్వనివ్వండి. ఆ తర్వాత మనకు కావాల్సినంత పిండి తీసుకొని సరిపడా వాటర్ అలాగే సాల్ట్ వేసుకొని మనం రెగ్యులర్‌గా దోసలు ఎలా వేసుకుంటామో అలాగే ఏసేసుకొని పైన క్యారెట్ గానీ, ఆనియన్స్ గానీ, బీట్రూట్ గానీ మీకు ఇష్టమైన ఏవైనా వేసుకొని హెల్తీగా ఇలా ట్రై చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దీన్ని పల్లి చట్నీతో గానీ, అల్లం చట్నీతో గానీ, ఇంకేదైనా పొడితో గానీ తింటే చాలా టేస్టీగా ఉంటది. థాంక్స్ ఫర్ వాచింగ్.